దాంట్లో వారు మాకు చెప్పడం కాదు సార్, వాళ్ళ సభ్యులకు కూడా చెప్పాలి. ఆ విషయాన్ని చెప్తే హోందాగా ఉంటుంది. అంతేగాని మాకు కాదు అవతల వాళ్ళకి. ఇందాక రామకృష్ణ మాట్లాడారు, అధ్యక్ష రామకృష్ణ మాట్లాడారు. మేము వచ్చి మేము మాట్లాడడం చెప్తాము. ఇందాక చెప్పారు ఆయన, ఇది యాక్వా గురించి చెప్పారు. ఇది ఆయన పుస్తకమే, ఇది ఆయన వాళ్ళ పుస్తకమే. అందులోనే రాశారు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థూలం పెంచడంలో పశువుల సంపద కీలక పాత్ర పోషిస్తుంది. కోళ్ల పెంపకంలో మన రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉంది. మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. మరియు పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉందని. కాబట్టి ఈ 4 నెలలు ఇవన్నీ వచ్చాయి అధ్యక్ష. 5 సంవత్సరాల పరిపాలన వచ్చాయి కదా అధ్యక్ష. ఈ బుక్ లో రాసింది చెప్పండి అధ్యక్ష. చాలా సంవత్సరాలు కాదు సార్, ఎల్ఓపి గారు మొదలైన దగ్గర నుంచి చాలా మొదలైన దగ్గర నుంచి సార్ చాలా సంతోషం అధ్యక్ష. ఎల్ఓపి గారు పుస్తకాన్ని అంత సీరియస్ గా చదివినందుకు ఫస్ట్ అయితే వారికి ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. మొదటిసారి పుస్తకం కాకపోతే లెగసీ అనేటువంటిది 2014-19లో నుంచి ఆ సెక్టర్స్ లో అదే విధంగా వస్తుంది. ఆక్వా రంగం మీద మీరు వచ్చిన తర్వాత సార్, ఆక్వా రంగం మీద మీరు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం సార్, వస్తాను సార్ మీరు ఎత్తిన అంశం. ఆక్వా రంగం మీద మీరు వచ్చి విద్యుత్ భారం వేసి ఆక్వా రంగాన్ని చంపేయాలని చూసినటువంటి ప్రభుత్వం మీది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకోండి. మీరు నేను అన్నది అది దట్ రెఫర్స్. మీరు చెప్పేది ఏంటంటే 4 నెలల్లో వచ్చింది అనేది కాదు. 2014-19లో వేసినటువంటి పునాదులతో ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం దేశంలోనే ఫస్ట్ పొజిషన్ పోయింది. అది కంటిన్యూ అవుతుంది మీ ప్రయోజనం వల్ల కాదు. ఇవాళ పామాయిల్ రంగం భారతదేశంలోనే నంబర్ 1 ఉంది. కానీ మీ వలన కాదు. మీరు ₹1 సబ్సిడీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీల్ని కూడా డైవర్ట్ చేశారు. కానీ ప్రజలు ఇవాళ ఆ పామాయిల్ వేయడం వలన నంబర్ 1 ఉంది. సో ఏది ప్రభుత్వ విధానాల వల్ల ముందుకు వచ్చింది, ఏది ప్రజల వల్ల వచ్చింది అనేటువంటిది డిఫరెన్స్ మనం చూడాలి. డెఫినెట్ గా మీరు చేసింది ఏవైనా ఉంటే మీరు చేశారు అనేటువంటిది నేను రిప్లైలో చెప్తా. ఇదిగో ఈ రంగంలో మీరు బాగా చేశారు, యూ షుడ్ హ్యావ్ కంటిన్యూడ్ దిస్, వీ విల్ కంటిన్యూ. మాకు లోకేష్ బాబు గారు ఇదే చెప్తారు. ఎందుకు చాలా ప్రోగ్రామ్స్ మా సభ్యుల నుంచి ఆవేదన వచ్చినప్పుడు ఇది వాళ్ళు పెట్టారు తీసేయాలి అని అంటే మా దాంట్లో ఒకే డిబేట్ జరుగుతుంది. వాళ్ళు చేసిన దాంట్లో మంచి ఉందా లేదా మనం వెరిఫై చేద్దాం. మంచి ఉంటే లెటస్ కంటిన్యూ. ఇంప్రూవ్ చేయగలిగితే ఇంకా ఇంప్రూవ్ చేద్దాం తప్ప బ్లైండ్ గా రివర్సల్ పాలసీకి వెళ్ళొద్దు అనేటువంటిది మా పార్టీలో తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. కానీ వారు మాట్లాడిన సబ్జెక్ట్లో ఏముంది అధ్యక్ష, ఈ రాష్ట్రాన్ని వచ్చి సర్వనాశనం చేశారనే విషయాన్ని మరి రామకృష్ణ మాట్లాడిన మాటలు మరి దానికి ఆ వర్డ్ అప్లైడ్ అధ్యక్ష. అది అప్లైడ్ వర్డ్, అది అప్లైడ్ చెప్పండి అధ్యక్ష. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు ఏంలో చేశారు. అప్పుడులే అబద్ధాలు చెప్పారు, అబద్ధాలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి అబద్ధాలు నెరవేర్చడానికి కావాల్సిన బడ్జెట్ లో ప్రాబ్లం చేయలేదని చెప్పి మా మెంబర్ అడుగుతున్నారు. అది తప్పు అధ్యక్ష. మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన బాధ్యత ఉంది కదా, దానికి కావాల్సిన అలిగేషన్స్ ఏవి, వాటి ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఏ రోజు చేస్తారని మా మెంబర్ అడుగుతారు. అది తప్పు అంటారు కదా అధ్యక్ష. దానికి సహిస్తారు కదా మీరు. అది చెప్పండి అధ్యక్ష. అది మేడం మీరు కూర్చోండి. మీరు లేదు అది చేస్తాండి, మాకు అభ్యర్థులే. మేము కూడా మాట్లాడతాం, మాకు అభ్యర్థి. మేము గౌరవ సాంప్రదాయాలు ఉండాలని కోరుకుంటున్నాం. లేదు కాదు డిస్టర్బెన్సే కావాలి, అదే కావాలి. రాంభూపాల్ రెడ్డి గారు, రాంభూపాల్ రెడ్డి గారు దాడి చేసిన సంఘటన రీప్లే చేసుకుని చూడమనండి సార్. బొత్స గారు ఆయన మంత్రిగా 15 ఏళ్ళు చూశాను నేను. మా జిల్లా మంత్రిగా చూశాను నేను ఆయన్ని, మా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా. నేను మాట్లాడింది రాష్ట్ర ప్రజానీకం చూసింది, మీ సభ్యులు చూశారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వ్యంగ్యం కనిపించింది. ఐ సెడ్ ఐఎమ్ హ్యాపీ మా మంత్రి గారు పుస్తకం చదివారు అని, మా మాజీ మంత్రి గారు. దాంట్లో మీకు తప్పేం కనిపించిందో నాకు అర్థం కావట్లేదు రవీంద్ర గారు. నేను అన్నది ఒకటే, ప్రతిదీ రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనని మానుకోండి. వీఆర్ హియర్. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల స్పందించడానికి, రిప్లై చెప్పడానికి మేము ఉన్నాం.
ప్రతిదీ రాజకీయం చేయాలి అనుకుంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే ప్రభుత్వానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేము ఆ ఉద్దేశంతో లేం. డిబేట్ జరగాలి, ప్రజా సమస్యలు చర్చకు రావాలి. దయచేసి మా లీడర్ చంద్రబాబు నాయుడు గారు డే 1 ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు చూడండి. ప్రతిపక్షం లేదు కదా అని బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా సభలో ఉండొద్దు, ప్రజలకు జవాబుదారీగా మనం ప్రయత్నం చేద్దామని. అప్పుడప్పుడు సభలో ఆవేశాలు వస్తాయి, అయితే ఎవరో ఒక రెస్ట్రైంట్ చేసుకుని మనం ముందుకు పోవాలి. నేను గౌరవ సభ్యురాలకు కూడా చెప్పింది ఏంటి అని అంటే, బహుశా మెంబర్ ఏంటి, మనం అందరం పబ్లిక్ లైఫ్లో ఉన్నాం, బయట మాట్లాడతాం, మాట్లాడినప్పుడు ఈలలు కేకల కోసం మాట్లాడతాం, బట్ సభలో మాట్లాడేటువంటి భాష వేరు. దాని మీద కావాల్సి నేను ఐ కెన్ కోట్, పుస్తకం చదువుకోండి, సభలో మాట్లాడడానికి ఏమో. సో ఇవన్నీ కూడా మనం రూల్స్ చెప్పుకోవడానికి రాలేదు ఇక్కడికి. కాకపోతే కొంచెం భాషని సరి చేసుకుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. భాషలో హైలైట్ కావాలా, సమస్యని హైలైట్ చేయాలా అనేది మనం చూసుకోవాలి. ప్రజలకు సమస్య ఉందంటే సమస్యని హైలైట్ చేయండి ప్రతిపక్షంగా. మీరు ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పెట్టాలనుకుంటే సమస్యని హైలైట్ చేయండి. భాషని మీరు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తే సభలో గందరగోళం జరుగుతుంది. దయచేసి దేర్ ఇస్ అ డిఫరెన్స్, ఈ రెండు డిఫరెన్స్ ఉన్నాయనేది గుర్తుంచుకోండి. రవీంద్ర గారు కూర్చోండి, రవీంద్ర గారు కూర్చోండి, మేడం మాట్లాడండి. సార్ చర్చను ముందుకెళ్ళండి. రవీంద్ర గారు డెకరం ఆఫ్ ది హౌస్ గురించి మాట్లాడుతున్నారు. సార్ మీ మంత్రి గారి టేబుల్ పైన నుంచున్నారు. సార్ నేను ఇందాక తెలుసు, మంత్రి గారి టేబుల్ పైన నుంచున్నారు. నేను డెకరం ఆఫ్ ది హౌస్ మాట్లాడుతున్నాను అధ్యక్ష. లెగసీ వచ్చినటువంటి దాన్ని మేము సరిచేసి సరిదిద్ది సంప్రదాయాల్ని నెలకొల్పాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. మీరు డెకరం గురించి మీరు మాట్లాడితే నేను ఒక్కటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల రికార్డులు తీయండి. ప్రభుత్వం ఏ రకంగా బిహేవ్ చేసిందో మేము వి విల్ ఇంప్లిమెంట్ ది సేమ్. మీకు అదే కరెక్ట్ అనిపిస్తే అట్లానే ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది. మీకు గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎట్లా బిహేవ్ చేసిందో అది కరెక్ట్ అని మీరు అనుకుంటే మేము అట్లానే బిహేవ్ చేస్తాం. కానీ వీ వాంట్ టు బి రెస్పాన్సిబుల్ టు ది పీపుల్. ప్రజల పట్ల బాధ్యతతో ఉండాలనుకుంటున్నాం. దయచేసి సహకరించండి.